వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి పిఏ కె చిన్న అప్పన్న ఖాతాలో భారీగా నగదు జమ అవడం కలకలం రేపింది. అతని ఖాతాలో 2019-24 మధ్య ఏకంగా 4.69 కోట్ల జమ అయినట్లు సిబిఐ సిట్ గుర్తించింది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సిబిఐ సిట్ దర్యాప్తులో తాజాగా ఈ అంశాలన్నీ బయటపడ్డాయి. నిజానికి కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడు కె చిన్న అప్పన్నకు 2019-24 మధ్య వేతనం ద్వారా సమకూరిన ఆదాయం 65 లక్షలే. ఢిల్లీలోని ఏపీ భవన్ యూనియన్ బ్యాంకు బ్రాంచ్ లో అతని పేరిట ఉన్న ఖాతాలో ఆ 5 ఏళ్లలో ఏకంగా 4.69 కోట్లు జమైంది. అందులో 4.64 కోట్లు వివిధ ఖాతాలకు మళ్లించేసుకున్నారు. ప్రస్తుతం చిన్న అప్పన్న ఖాతాలో క్లోజింగ్ బ్యాలెన్స్ 4.98 లక్షలే మిగిలింది అని సిట్ గుర్తించింది. కె చిన్న అప్పన్న ఖాతాలో 4.69 కోట్లు ఎక్కడి నుంచి జమయ్యాయి? అంత భారీ మొత్తాలు ఎందుకు వచ్చినట్లు? ఆ సొమ్మును ఏ ఖాతాలకు బదిలీ చేశారనే కోణంలో కీలక వివరాలు రాబట్టిన సిట్ ఇదంతా కల్తీ నెయ్యి సరఫరాదారుల నుంచి అందిన లంచాల సొమ్మేనని, చిన్న అప్పన్న ఖాతా నుంచి అంతిమ లబ్ధిదారులకు చేరిందని గుర్తించింది. ఎస్బీఐ విజయవాడ బ్రాంచ్ లో బావిరెడ్డి శ్రీదేవి పేరిట చిన్న అప్పన్నకు ఓ ఖాతా ఉంది. అందులోనూ అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు సిట్ తేల్చింది. 2021-24 మధ్య చిన్న అప్పన్న తగరపు వలసలో ఒక్కోటి 160 గజాల విస్తీర్ణం కలిగిన 5 ఫ్లాట్లు, లంకెలపాలెంలో 240 గజాల చొప్పున 8 ఫ్లాట్లు, ఋషికొండలో ఓ ఫ్లాట్ ను కొన్నట్లు గుర్తించింది. ఇందుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో సిట్ ఆరా తీస్తుంది.